deposit growth improves in private banks, not in government banks. At the private banks, that too with higher cost. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జింగ్ తర్వాత ఇప్పటిదాకా సరిగ్గా లేదు. ఐసిఐసిఐ ఒకప్పుడు డోల్రమ్ అనేది డోల్రమ్స్లో ఉండేది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ బ్రహ్మాండంగా ఉందనుకోవచ్చు. ప్రీవియస్ క్వార్టర్స్లో గ్రోత్ ఇన్ అడ్వాన్స్ అన్ని తగ్గినాయి ప్రైవేట్ బ్యాంక్స్. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని గ్రోత్ పెరుగుతోంది. సో అంటే రైజింగ్ డిపాజిట్ రేట్స్ అంటే బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే డిపాజిట్ రేట్స్ని పెంచేసి వాళ్ళ ఫ్యూచర్ క్రెడిట్ గ్రోత్ కోసం చూస్తున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ తగ్గుతున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ రోజు ఫాస్టర్ దెన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే వాళ్ళు మనకిచ్చే ఇది ఇంట్రెస్ట్లు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆ ఇంట్రెస్ట్ చూస్తే కొంచెం ఇదిగానే ఉంది అనిపిస్తుంది, లయబిలిటీగానే ఉంది. సీక్వెన్షియల్ బేసిస్ అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ రిపీటెడ్ ఫాస్టర్ గ్రోత్ ఇన్ డిపాజిట్స్. అదే క్రెడిట్ గ్రోత్కి వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ షోడ్ లోవర్ గ్రోత్ బట్ డిపాజిట్స్ లోవర్ గ్రోత్ ఇన్ డిపాజిట్స్ దాన్ అడ్వాన్సెస్. సో ఇది డిఫరెన్స్ కనపడుతుంది. ఏదైతే వాళ్ళు వచ్చేది ఎక్కువ ఉందో, తీసుకునేది బయటకి ఇచ్చేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటాయి. ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి బ్యాంక్స్ మంచి పుష్కలంగా ఉంటాయి, డబ్బులు బాగుంటాయి. లేదంటే ప్రాఫిట్స్ తగ్గుతూ ఉంటాయి. దట్స్ ద డిఫరెన్స్. సో మేజర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇది పెరుగుతున్నాయి, కానీ హయ్యర్ కాస్ట్, ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి. అది కొంచెం ఆలోచించాలి. థ్యాంక్ యూ.